హాయ్ గైస్. సో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది. అంటే చిన్న చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను. సో ఇంకమిటికి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఈరోజు ఏంటంటే మనము హైదరాబాద్ టు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. సో దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి గుడి గురించి. ఇవన్నీ కూడా త్వరలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బైక్ కూడా నా బైక్ యూజ్ చేయట్లేదు. సో ఫ్రెండ్ బండి శ్రీధర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు నా హైదరాబాద్లో. ఆ అబ్బాయి బండి యూజ్ చేసి నేను కొండగట్టు వెళ్తున్నాను అనమాట. సో చూడండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, బాయ్. హాయ్ గైస్. సో మనము ఇప్పుడు హైదరాబాద్ టు కొండగట్టు వెళ్తున్నాం అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే నా బండి వచ్చి తిరుపతిలో ఉంది. సో అందుకనే ఇక్కడ నా ఫ్రెండ్ శ్రీధర్ ఉన్నాడు. సో శ్రీధర్ని అడిగి నేను బైక్ తీసుకునేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మున్ముందు కొండగట్టు విశేషాలన్నీ మనం డిస్కస్ చేస్తూ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పోతా ఉంటారు. రైట్ సైడ్ మంచి చెరువు ఒకటి కనిపించింది, చూడండి మీరు కూడా. సో ఇంకా కొండగట్టు గురించి చెప్పాలంటే ఇది వచ్చి 400 సంవత్సరాల పురాతనమైనదంట. ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే ఎవరికైనా సరే గాలి సోకినా, ఎవరికైనా సరే పుత్ర సంతానం కలగకపోయినా, ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఒకసారి దేవుడికి మొక్కుకొని మనస్ఫూర్తిగా కష్టాలు పోవాలని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. జనరల్గా మనము అన్ని ఆంజనేయ స్వామి గుళ్ళు ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి లేకపోతే ఏకముఖ ఆంజనేయ స్వామి ఇలాంటివే చూస్తుంటాము. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ద్విముఖ ఆంజనేయ స్వామిని చూస్తాము. అంటే పైన వచ్చి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫేస్ ఉంటుంది, కింద వచ్చి ఆంజనేయ స్వామి యొక్క ఫేస్ ఉంటుంది అన్నమాట. వెళ్తుంటే రోడ్లో ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది, బాగా గట్టిగానే జరిగినట్టుంది. చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం. అసలు బైక్ నడిపిస్తూ ఉంటే మాత్రం వేరే రేంజ్లో ఉంది. ఎందుకంటే క్లైమేట్ వచ్చి లైట్గా వర్షం పడతా, అసలు ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది. అసలు వ్యూ అయితే అదిరిపోయింది. అసలు మేము తెల్లారి నుంచి డ్రైవ్ చేస్తున్నాము, ఒక్క చోట కూడా వర్షం అనేది హెవీగానే లేదు, చాలా లైట్గా పడతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఓకే గైస్, ఇప్పుడే ఇప్పుడు సిరిసిల్ల దాటాము. సిరిసిల్ల దాటి వేములవాడ మీదుగా ఇప్పుడు కొండగట్టు వెళ్ళాలన్నమాట. సో బ్రేక్ కోసం ఆగాము, ఆగి వాటర్ తాగేసి ఇంకా బయలుదేరడం.
జస్ట్ ఇప్పుడే వేములవాడ దించాము. ఇంకా ఈ వేములవాడ దాటిన వెంటనే డైరెక్ట్ కొండగట్టు. సో గైస్ ఇప్పుడే రీచ్ అయ్యాము కొండగట్టు. లోపలికి వెళ్దామా? మనకి ఈ కొండగట్టు దేవస్థానంలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవస్థానం పురాతనంగా మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు హోమాలు చేసుకునేటప్పుడు పైనుంచి రాక్షసులు అశుద్ధం ఉమ్ము అనేది వేయడం వలన ఆ హోమానికి భంగం కలిగిస్తున్నందువలన స్వామివారి ఆంజనేయ స్వామిని వేడుకున్నందువలన స్వామివారి వచ్చి ఇక్కడ నిలిచాడు. ఇక్కడ కొండగట్టు దేవస్థానంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఎక్కడా లేదు. పైనేమో నరసింహస్వామి తల, కిందనేమో ఆంజనేయ స్వామి దేహం మొత్తం ఉంటుంది. అదేవిధంగా రానున్న ఈ కలియుగంలో ఇక్కడికి చేతబడి చేసిన వాళ్ళు, కాళ్ళు రెక్కలు సరిగ్గా లేనందువలన వచ్చిన వాళ్ళకు, దోషాలు ఉన్న వాళ్ళకు దోష పరిహారం చేయడం, సంతానం లేని వాళ్ళకు సంతానం జరగడం, అట్లాంటి దోష పరిహారం కోసం ఇక్కడికి వస్తున్న ఎంతోమంది వస్తారు. స్వామివారిని వేడుకోవడం వల్ల స్వామివారు ప్రత్యేకంగా
ఇక్కడ మనకు స్వామివారి కళల నిధులలో ఒప్పించి స్వామివారి ఆకుపసర పోయడం కానీ, హెల్త్ మంచి లేని వాళ్ళకు ఆకుపసర పోయడం కానీ, సంతానం కాని వాళ్ళకు లోపల ఏదైనా సమస్య ఉంటే ఆకుపసర పోయడం కానీ, వివిధ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారని ఇక్కడ బాగా భక్తుల నమ్మకం. ఈ యొక్క దేవస్థానంలో ఏంటంటే ఇక్కడ మునీశ్వరుని శివలింగం కూడా ఉంది. గుహలో శివలింగం ఉంటుంది. ఇక్కడ రానటువంటి శక్తులు మీదికి భక్తులకు అక్కడ వస్తుంది. అక్కడ మీదికి రప్పించేటువంటి శక్తి గల విగ్రహం ఉన్నది స్వామివారి శివుంది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు హారతి పడతారు అన్నట్టు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం స్నానం చేసి హారతి పడతారు. అదే ఒక ప్రత్యేకత. ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఒక 2-3 నెలలనే వాళ్ళకి సంతానం కలుగుతుందని వాళ్ళు చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకేమేమి ఆలయాలు ఉన్నాయంటే ఇక్కడ బేతాళ స్వామి ఉంటాడు. బేతాళ స్వామి ఆలయం ఒక కాశీలో ప్లస్ ఇక్కడనే తప్పించి ఇంకెక్కడా లేదు. కాశీలో ఉంటుంది ప్లస్ ఇక్కడ నగ్నంగా ఉంటాడు. రాక్షసుని చెడు గ్రహాలని చెడు రాక్షసులని నగ్నంగా ఉండేటువంటి రాక్షసులని తీసేయడం కోసం ఇక్కడ బేతాళ స్వామి నగ్నంగా నిలిచిండని ఒక ప్రత్యేకత. అందుకు నిదర్శనంగా ఇక్కడ మనకు ప్రత్యేకంగా స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఈ కొండగట్టు దేవస్థానంలో ఈ చెట్ల మధ్యలో మంచి రకాలైనటువంటి ఔషధాలు మూలికలు ఉంటాయి. అవి ఏ గురువు కానీ, ఏ అయ్యగారు కానీ, ఏ భక్తులు కానీ తీసుకొచ్చినా అవి పనిచేయవు. ఓన్లీ కొండగట్టు ఆంజనేయ స్వామి కళలో వచ్చి ఎవరెవరికి ఎలాంటి మూలిక ఇస్తే బాగా అవుతారో వాళ్ళు కళలో వచ్చి ఇట్లా స్వప్నంలో వచ్చి అది వేస్తేనే వాళ్ళు క్లియర్ అవుతారు. సంతానం లేని వాళ్ళకు ఆ మూలిక వేస్తేనే క్లియర్ అవుతారు. కాబట్టి ఆ స్వామివారు ఆ మూలికనే తెచ్చి వాళ్ళు వేస్తారు. వేసినప్పుడు భగవంతుడు వేసిన దానికి ఫలితం దక్కుతుంది. వాళ్ళు చెప్పిన శివలింగం ఇక్కడే ఉందంట గుహలో. మనం వెళ్ళి చూద్దాం. బట్ చాలా భయానకంగా ఉంది ఇక్కడ పరిస్థితి. చూడండి అంత ఎవ్వరు లేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గుహ మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేసేటట్టుంది. ఎక్కడుందో శివలింగం తెలియట్లేదు, కానీ నాకు చాలా దూరం వచ్చేసాను.
నాతో ఎవరు రాలేదు భయపడి, నేను అక్కడనే వచ్చేసాను. ఎలా ఉంది చూడండి, అద్భుతం. సో గాయస్, ఇంతకుముందు స్వామి చెప్పినట్టు గుహలో శివలింగం ఉందని చెప్పారు కదా. సో వచ్చంతా వెతికినాము, నాకైతే కనిపించలేదు. ఓకే, ఇది సో మీకేమన్నా ఒకవేళ ఎక్కడో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు రికార్డ్ చేస్తాను, ఓకేనా. సో కనిపించేదే బేతాళ స్వామి గుడి. సో యాక్చువల్గా మన భారతదేశంలో మొత్తంలో రెండు చోట్ల ఉంటుంది ఈ బేతాళ స్వామి గుడి. ఒకటి కాశీలో అంటారు, నెక్స్ట్ వచ్చి ఇక్కడే అంటారు. సో చాలా అరుదుగా కనిపిస్తాయి బేతాళ స్వామి గుడి. సో చూడండి, విగ్రహం ఇలా ఉంటుంది, మనం లోపలికి అలో చేయలేదు, అందువల్ల మీకు ఫోటో పెట్టాల్సి వచ్చింది. సో ఇంతే గాయస్, సో మనము తిరుగు ప్రయాణం అయితే మొదలు పెడతాము. ఇంకా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను తిరుపతి వెళ్ళిపోతాను. సో వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.